వందలు. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు జోస్వా. నా పేరు చార్విక్. నా పేరు ఎం షాలం రాజు. నా పేరు జూలియా. మేము చెప్పబోయేది కొత్త నిబంధన పాత నిబంధన కంపారిజన్. మనుష్య కుమారుడు శిలువ మీద ఎత్తబడ్డాడు. ఒకటో కొరింథీయులు 1:23. అరణ్యంలో ఇత్తడి సర్పం ఎత్తబడింది. సంఖ్యాకాండము 20:9. తండ్రి యొక్క ప్రియ కుమారుడు యేసు. లోక 3:16. యాకోబు యొక్క ప్రియ కుమారుడు యోసేపు. ఆదికాండం 37:3. యేసు ప్రభు పాపమునే బంధకం నుంచి ప్రజలను విమోచించాడు. 1 తిమోతి 1:15. మోషే దాస్యం అనే బంధకం నుంచి ప్రజలను విమోచించాడు. అపొస్తలుల కార్యాలు 7:35. యేసు ప్రభు పుట్టినప్పుడు రాజు మగపిల్లలను చంపేయడం జరిగినది. మత్తాయి 2:26. మోషే పుట్టినప్పుడు మగబిడ్డల్ని చంపమని రాజు ఆజ్ఞాపించేయడం జరిగింది. నిర్మాకాండం 1:16. యేసు ప్రభు 30 వెండి నాణాలకు అమ్మవేయబడ్డాడు. మత్తాయి 26:15. యోసేపు 20 వెండి నాణములకు అమ్మబడ్డారు. ఆదికాండము 35:28. యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. మత్తాయి 4:1-2. మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. నిర్మాకాండం 34:28. యేసు ప్రభు లోకానికి రావడం వలన రక్షింపబడ్డాము. యోహాను 3:17. నోవహు ఓడలోనికి రావడం వలన మనం రక్షించబడ్డాము. ఆదికాండము 7:7. యేసు ప్రభు సమాధిలో 3 రోజులు ఉన్నారు. లోక 24:7. యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. యోహాను సువార్త 3:1. అందరికీ వందనాలు. దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు జీ శంకర్. నేను చెప్పబోయేది ఏంటి అంటే శిష్యుల పేర్లు, వాళ్ళ మరణాలు. ఒకటోది ఏంటంటే పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ఆంద్రేయ క్రాస్ ఆకారంలో సిలువ వేయబడ్డాడు. యోహాను సహజంగా మరణించాడు. యాకోబు ఖడ్గమంతో తల నరికి చంపబడ్డాడు. ఫిలిపు సిలువ వేయబడ్డాడు. బర్తలోమాయి సజీవంగా వెంగనే చర్మం ఒలిచారు. తోమ ఈటతో చంపబడ్డారు. మత్తయి ఈట గొడ్డలతో చంపబడ్డారు. యాకోబు రాళ్ళతో కొట్టి చంపబడ్డారు. తద్దయి బాణాలతో పొడిచి చంపబడ్డారు. సియోను 2 భాగాలుగా చేయబడ్డారు. యూదా ఊరి వేసుకున్నారు. దేవుడికి వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు ఆద్య ప్రశస్త. నేను చెప్పబోయేది 2 ఆజ్ఞలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు లేరు, ఉండకూడదు. అందులోను దేవుడికి వందనాలు. అందరికి వందనాలు. నా పేరు రూబీ. ఆఫలం 9. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాయుతము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశాగ్రహము. మత్తయి, మార్కు, లూకా, అను, అపుస్తకాయములు, రోమీలు, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, గలతీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పీలు, కొలస్సీలు, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు,
హెబ్రీలకు యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మోతియాను, రెండాను, వినాను, వినా పక్కతరా. Come to Jesus. దేవుడికి వందనాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు గీతాన్స్. నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే సాత్వికం. మత్తయి వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకుందురు. సాత్వికం వల్ల కలిగే ప్రయోజనాలు. సాత్వికం గుణం వల్ల మనసు నిర్మలంగా ఉంటుంది. దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా దీర్ఘాయువు లభిస్తుంది. నిర్మలైన మనస్సు మరియు ఆరోగ్యకరమైన శరీరం కలిగిన జీవన విధానమే సాత్వికం. కీర్తనలు 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు నేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకై ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. దేవుడికి వందలు. అందరికీ వందలు. నా పేరు దర్శి. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన శరీర అవయవాల గురించి. తల. యెహోవా నీవే నాకు కేడము అతిశయాస్పదము కలిగి నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. కన్నులు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ముక్కు. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయము ఊదగా నరుడు జీవాత్మాయను. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. నాలుక. కీర్తనలు సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం. జీవవర్ణములు నాలుక వశము. పెదవులు నా పెదవులు ఆయనను స్తుతించెను. థ్యాంక్ యూ. నా పేరు స్టీఫెన్ పాల్. నేను చెప్పే టాపిక్ ఏంటంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలి. మాటల్లోనూ, ప్రేమలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను మాదిరిగా ఉండాలి. థ్యాంక్ యూ. నా పేరు సైమన్. నేను చెప్పే టాపిక్ 5 రకాల పరిచయాలు. అపోస్తులు దేవుడు చెప్పిన మాటలు చెప్పి కొత్త సంఘాలు కట్టారు. ప్రవక్తలు దేవుడు మాటలు ప్రజలకి పంచేవాడు. సువార్తలు దేవుని ప్రేమను చాటేవాడు. కాపళ్ళు దేవుని పిల్లలను కాచేవాళ్ళు. బోధకులు బైబిల్లోనున్న మాటలు సులభంగా బోధించేవాడు. ఆమేన్. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పాత నిబంధన. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, యుద్ధోపదేశకాండము,
యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమయాలు 2 సమయాలు 1 దినవృత్తాంతములు 2 దినవృత్తాంతములు 1 రాజులు 2 రాజులు నెహెమ్యా ఎజ్రా నెహెమ్యా ఎస్తరు గ్రోబు కీర్తనలు సామెతలు. థ్యాంక్ యూ. దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. నా పేరు హన్విక. మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలందరూ మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలందరూ అపోస్తుల కార్యముల చరిత్ర గ్రంథమిది. అపోస్తుల కార్యముల చరిత్ర గ్రంథమిది. రోమా కొరింథీ గలతీ ఎఫెసీ ఫిలిప్పీ కొలస్సీ తెస్సలోనిక తిమోతి తీతు ఫిలమోను హెబ్రీ తమ్ముడు సాయి పౌలు పత్రికలు హెబ్రీ తమ్ముడు సాయి పౌలు పత్రికలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలందరూ లూకా యోహాను సువార్తలందరూ యాకోబు పేతురు యోహాను యోధ ఏడింటిని అంటారు. సార్వత్రి పత్రికలు పేతురు యోహాను యోధ ఏడింటిని అంటాడు. సార్వత్రి పత్రికలు యోహాను రాశారు. ప్రకటన. హలో, దేవునికి వందనాలు. నా పేరు కీర్తన. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. కీర్తనలు 57వ అధ్యాయం 9వ వచనం. నేను తప్ప నీకు వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనం. భయపడకు, నీ ఆత్మ నేను నీకు తోడై ఉన్నాను. సంతోషంతో ఆయన్ను సేవరించుడి. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు బ్లెస్సీ. నేను శిష్యుల పేర్లు చెప్తున్నాను. సీమోను పేతురు, అంద్రయ, జబ్దయి కుమారుడు యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి, ఇస్కరియోతు, యూదా. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు కీర్తి. ఆకాండం, మకాండం, ఏయకాండం, సంఖ్యాకాండం, ఇత్యోపదేశకాండం, యోస్వ న్యాయాధిపతులు, రూతు, రతి సమయాలు, సమయాలు, అతిరాజు, రాజు, ఎజ్రా, యెరెమయా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమయా, వాక్యాలు, హిజ్కీయేలు, దానియేలు, యెషయా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, హబక్కూకు, జకర్యా, మలాకి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. నా పేరు స్ఫూర్తి. నేను చెప్పబోయేది పైనుండి వచ్చిన జ్ఞానమేదనగా పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరం గలది, మంచి ఫలములతోనూ పక్షపాతం లేనిది, వేస్తాలు లేనిది అయి ఉన్నది. ఆమేన్. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ చూపించును, సంతోషము నీతిమంతులు సంతోషించుడి. కీర్తనలు 68వ అధ్యాయం
మూడవ సమాధానము, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. యోబు 22:21. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. సామెతలు 14:24. దయాలత్వము దేవుని పిల్లలు జాలిగల మనస్సు, దయాలత్వమును, వినయమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి. కొలసీలకు రాసిన పత్రిక 3:12. మంచితనము వెలుగు ఫలములు, సమస్త విధమైన మంచితనము నీతి సంతోషము వినయమును ధరించుకునము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. విశ్వాసము నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును. దేవుని పిల్లలకు ఆవగినంత విశ్వాసం లేక ఉన్నా దేవుని కార్యాలు చూడగలుగుతారు. ఆశా నిగ్రహము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. 2 తిమోతి 1:7. ఆమేన్. అందరూ క్లాప్స్ కొడదాం, మహిమపడదాం. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ చూపించును. సంతోషము, నీతిమంతులు సంతోషించుడి, సంతోషించురుగాక. నా పేరు జెస్సీ. నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవాడు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అందరికీ వందనాలు. నా పేరు ఆంటకండము, కన్నము, 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 అమ్మాయి. దేవుడికి వందనాలు. నా పేరు సంధ్య. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నేను చెప్పే టాపిక్ ఏ రూల్స్ చూస్తే ఆదికాండం 1:1 రోజు దేవుడు వెలుగును సృజించును. 2వ రోజు దేవుడు ఆకాశంని సృజించును. 3వ రోజు దేవుడు భూమిని, చెట్టులని, మొక్కల్ని సృజించారు. 4వ రోజు సూర్య చంద్రుని రశ్మిని సృజించారు. 5వ రోజు చేపలని, పక్షుల్ని సృజించారు. 6వ రోజు జంతువులని, మనుషుల్ని సృజించారు. 7వ రోజు యేసు విశ్రాంతి దినం. ఆమేన్. వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. నా పేరు జెస్సీ.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసునితోను నీ దేవుడని ప్రభువును ప్రేమింపవలెను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చిన సామెతలు 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 31వ వచనం. ఆమేన్. మీ అందరికీ వందనాలు. నా పేరు గోపిచంద్. నేను చెప్పబోయేది ఏమిటంటే, దేవుడు ఐగుప్తు మీదకి పంపించిన 10 తెగుళ్ళు. 1వది నీళ్లను రక్తంగా మార్చెను. 2వది కప్పలను పంపించెను. 3వది ఈగలు పంపించెను. 4వది తేళ్లను పంపించెను. 5వది పశువుల తెగుళ్ళు తెప్పించెను. 6వది మిడతలు పంపించెను. 7వది వడగంటలు కురిపించెను. 8వది ఒళ్ళంతా గడ్డలు తెప్పించెను. 9వది సూర్యుడిని ఆపెను. 10వది ఐగుప్తీల మొదటి సంతానం అంతా మరణించెను. ఆమేన్. వందనాలు. నేను ఈరోజు చెప్పబోయేది 1వ సంఖ్య నుంచి 12వ సంఖ్య వరకు ఉన్న ప్రాధాన్యతలు. 1వ సంఖ్య దేవుడు ఒకడే. 2 బైబిల్ 2 భాగాలు. 3 మూడో రోజున దేవుడు తిరిగి లేచును. 4 సువార్తలు. 5 కాండాలు. 6 ఆరో రోజున దేవుడు మనుషులను సృజించెను. 7 ఏడవ రోజున దేవుడు విశ్రాంతి దినమును మార్చును. 8 ధన్యతలు. 9 ఆత్మఫలాలు. 10 ఆజ్ఞలు. 11 నమ్మకమైన శిష్యులు. 12 గోత్రాలు. ధన్యవాదాలు. వందనాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు మహిదర్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గురించి నేను చెప్పబోతున్నాను. పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. పౌలు అసలు పేరు సౌలు. పౌలు బెన్యామీను గోత్రం నుంచి వచ్చినవాడు కనుక అదే బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు పేరును ఈ పౌలుకు పెట్టారు. పౌలు ఆసియాలోని తార్సు అనే పట్టణంలో జన్మించారు. వీరి కుటుంబం యూదా మత నిష్ట కలవారు. రోమియోతో వ్యాపార సంబంధం వీరి కుటుంబానికి ఉండడం వలన వీరికి రోమా పౌరసత్వం కూడా ఉంది. పౌలు పరిసయుడు అయిన గమానీయుల దగ్గర విద్యాభ్యాసం చేశారు కనుక పౌలు కూడా పరిసయుడు తెగకు చెందిన వారిగా పేరొందారు. పౌలు ఇజ్రాయేలీయుడు. పౌలు పరిసయుని తెగకు చెందినవారు. పౌలు రోమా పౌరసత్వం కలవాడు. పౌలు అధిక విద్యావంతుడు. పౌలు బహు ఆస్తిపరుడు. పౌలు బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. ఒక మాటల్లో చెప్పాలంటే ఆ కాలంలో పౌలు ఒక ముఖ్య వ్యక్తిగా అని చెప్పాలి. ఆయనకున్న విశిష్టలు అలాంటివి. మనం మొదటిసారిగా పౌలును స్టెఫెను మరణ సమయంలో బైబిల్లో మొదటిసారిగా మనం చూస్తాము. స్టెఫెను మరణానికి పౌలు సాక్షిగా ఉంటారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. పౌలు యేసుక్రీస్తు వారి పరిచర్య ఎప్పుడు కల్లారా చూడలేదు. యేసుక్రీస్తు వారి పరిచర్య ధర్మము, అపోస్తుల విశ్వాసము ఇవేమీ పౌలుకు తెలియదు. ఆ కారణంగానే తనకు ఉన్న యూదా మత నిష్ట వలన తను క్రైస్తవులపై కక్ష కట్టాడు. ఇతర నాయకులు బలం పౌలుకి ఉండడం వలన యెరూషలేములో ఉన్న క్రైస్తవులను బహు హింసించాడు. యెరూషలేములో ఉన్న క్రైస్తవులను లోపరుచుకున్న తర్వాత తన దృష్టి దమస్కు వైపు మళ్ళింది. దమస్కుకు వెళ్తున్న మార్గంలో పౌలుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో పౌలు మొదటిసారిగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి తెలుసుకున్నారు అని చెప్పవచ్చు. ఆ క్షణమే పౌలు జీవితం మారిపోయింది. అప్పటి వరకు ఉన్న యూద మత పిచ్చి అనే కంటి పొరలు ఊడిపోయాయి. పౌలు యేసుక్రీస్తు ముందు ఓడిపోయాడు. క్రైస్తవునిగా తన నూతనముగా జన్మించాడు. అప్పుడు సౌలుగా ఉన్న తను పూర్తిగా పౌలుగా మారిపోయాడు. అప్పటికి
అపోస్తులతో సహా క్రైస్తవులు కూడా భయపడి ఇతను నిరాకరించారు. అప్పుడు బర్నబా అనే ఒక వ్యక్తి పౌలుని ఆదరించాడు, చేరదీశాడు. పౌలు అపోస్తులను కలపడానికి ఈయన మధ్యవర్తిగా పనిచేశారు. అలా పౌలు యొక్క మొదటి ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఒక మహాయజ్ఞం. తను అన్యజనులకి అపోస్తులుగా తన పిలుపును గ్రహించాడు. తను ఆ దిశ వైపు అడుగులు ముందుకు వేశాడు. అలాగా తన మొదటి సువార్త ప్రారంభమైంది. మొదటి సువార్త 1200 మైళ్ళు దూరం, రెండో సువార్త 2700 మైళ్ళు దూరం, మూడో సువార్త 2500 మైళ్ళు దూరం. తన మూడో సువార్తను ముగించుకొని యెరూషలేముకు వచ్చిన పౌలును బంధించి రోముకు తరలించారు. అలాగా తను చనిపోయే వరకు తన సువార్త పనిని కొనసాగించుకుంటూ ఉన్నారు. పౌలు దేవునికి విరోధముగా ఎన్ని పనులు చేసినప్పటికీ, తన పిల్లలను బాధపరిచినప్పటికీ తను మారు మనసు పొంది పౌలుగా మార్చబడ్డాడు. ఈయన మొత్తం 14 పత్రికలు రచించారు. ఈయన మొదటి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ అధ్యాయం. పౌలు, నేను యేసుక్రీస్తు వలె పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి ఉన్నారు కనుక మనం కూడా పౌలు యొక్క మార్గంలో నడిచి ఆయన వలె ఉండడానికి మనకి దేవుడు మనకు ప్రార్థన చేయండి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. నా పేరు. నేను చెప్పబోయేది కంఠస్థ వాక్యాలు. సనప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చెను గర్భఫలం. యెహోవా ఇచ్చి బహుమానం. యెహోవా ఇల్లు కట్టించిన ఇళ్ళ కట్టువాడి ప్రయాస వ్యర్థమే. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా దేవా, నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను తప్ప వేరే ఒక దేవుడు ఉండకూడదు. నేను తప్ప ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. నేను చెప్పబోయేది యేసుక్రీస్తు 12 మంది శిష్యుల పేర్లలో 4 గురించి. ఫిలిప్పు, మత్తాయి, తోమా, బర్తలోమయి. ఫిలిప్పు, ఈయనను యేసుక్రీస్తు వెంబడించమని చెప్పాను. ఫిలిప్పు పరిశీలించిన తరువాత నమ్మే స్వభావమని తన స్నేహితుడైన నతనయేలును క్రీస్తు వద్దకి నడిపించెను. బర్తలోమయి, లేఖనాలను ఎరిగిన నతనయేలు స్వేచ్ఛగా సువార్త ప్రకటించారు. ఈయన బ్రతికుండగానే చర్మాన్ని ఒలిచి ఘోరమైన మరణాన్ని పొందేలా చేశారు. మత్తాయి, పునరుత్థానుడైన యేసును తోమాను దిదుమా అని పిలువబడును. ఈ పునరుత్థానుడైన యేసును తాకితే గాని నమ్మలేదు. ఈయన ప్రార్థిస్తూ ఉండగా బల్లెంతో పొడిచి చంపారు. మత్తాయి, శంకుపు పనులు వసూలు చేసిన అధికారి. పాత నిబంధనలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు వచ్చారని చెప్పారు. ఆమేన్.